సో, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనే దాన్ని ఈ మొదట ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయటికి వచ్చే ముందే, ఆ 10వ తెగులు రాకముందే దేవుడు మాట్లాడుతూ, అంటే విడుదలకి ముందు ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించబడిన మొదటి ఆజ్ఞ రెడీమ్ యువర్ టైం, లేకపోతే హీబ్రూలో కిదూష్ హకోదేశ్, అంటే కొదేశ్ అంటే నెల అని అర్థం, హకోదేశ్ అంటే ద మంత్, కిద్దుష్ అంటే పవిత్రపరచండి, శాంక్టిఫైయింగ్ ద టైం ఆర్ రెడీయింగ్ ద టైం. ఫస్ట్ సమయాన్ని పోనీయక అనే పదం స్టార్ట్ అయిందే ఇక్కడ. అందుకే ఇది 12వ అధ్యాయం 2వ వచనంలో స్టార్ట్ అవుతుంది. దిస్ మంత్ షల్ బీ ఫర్ యూ ద బిగినింగ్ ఆఫ్ మంత్స్, అంటే అన్ని నెలలు ఏవైతున్నాయో వాటన్నిటికీ ఇది మొదటి నెల. ఆ మొదటి నెల అనే మాట దేన్ని బట్టి చూస్తామంటే చంద్రుడిని బట్టి చూస్తాం. ఇక్కడ దాకా మనం మాట్లాడుకున్నాం. అయితే ఇశ్రాయేలు యొక్క బానిసత్వము, లేకపోతే భవిష్యత్తు అంధకారం, లేకపోతే ఇప్పటిదాకా చేసినటువంటి బానిసత్వం అనేది, దానికి ఒక బానిసకు టైంతో సంబంధం లేదు, ఒక బానిసకు సమయంతో సంబంధం లేదు, రాత్రి పగలని ఇవేవి ఉండవు. ఒక బానిసకు ఇంకా జీవితకాలం ఒకే రొటీన్, ఒకటే రెప్యుటేషన్ ఉంటుంది. అలాంటి చోట ఇక ఇంకెవరిదో గడియారం బట్టి, ఇంకెవరిదో టైంని బట్టి, ఇంకెవరో ఆలోచనలు బట్టి మీ జీవితాలు కాదు, కానీ ఫస్ట్ కొదేశ్ అంటే రెన్యూడ్ అనే అర్థం వస్తుంది. కొదేశ్. ఖాయం అంటే లైఫ్. గమనించండి ఒకసారి. లైఫ్, జీవితానికి సంబంధించిన నూతనమైన కొత్త సమయం ప్రారంభం, తిరిగి జన్మించటము, లేకపోతే దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అన్నమాట. సో ఇక విమోచన ప్రారంభమయ్యే మొదటి ఏరియా సమయాన్ని సద్వినియోగపరచుకునే విధంగా టైం నోట్ చేయడం, టైంని ఎంత జాగ్రత్తగా లెక్క చూడడం. తర్వాత చూడండి ఒకసారి, ఈ లేబర్ లేకపోతే బానిసత్వం ఏం దోచుకుంటుంది అంటే, శ్రమ కంటే ముందు, లేకపోతే శారీరక శ్రమ కంటే ముందు ఒక వ్యక్తి యొక్క సమయాన్ని దోచుకుంటుంది. మళ్ళీ చెప్తాను, బానిసత్వం దోచుకునేది సమయాన్ని. అయితే ఎప్పుడైతే మొట్టమొదట ఇశ్రాయేలు ప్రజలకి ఇదిగో నెలలో మీకు ఇది మొదటిది అని చెప్పే ఒక్క మాట, దాని లోతును మనం ఆలోచిస్తామని గమనించండి ఒకసారి. ప్రతి బానిసత్వము సమయాన్ని దోచుకుంటుంది. బానిసత్వంలో దోచుకునేది సమయాన్ని. దేవుడు మనందరికి ఇచ్చిన ప్రత్యేకమైన సమయం దేవుడు మనకిచ్చాడు. మనం ప్రార్థన చేస్తాం, సజీవుల లెక్కలో దేవుడు నన్ను ఉంచాడు. ఆ సజీవుల లెక్క అంటే బ్రతకడం కోసం ఇంకొక దినం యాడ్ చేయడం. అలా యాడ్ చేయబడ్డటువంటి సమయం ఎవరు దోచుకుంటున్నారు ఈ రోజున? మన సమయము, నిజానికి మన సమయము మనకివ్వడంలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఒకటి, మనము దేవునితో రీకనెక్ట్ అవ్వడం కోసమే. మొట్టమొదటి అంశం దేవునితో రీకనెక్ట్ అవ్వడం. దేవునితో కనెక్ట్ అవ్వకుండా చేస్తే ప్రతి అంశం ఒక రకమైనటువంటి మన సమయాన్ని దోచుకునే, మనల్ని బానిసత్వంలోకి నెట్టే అంశాలే.
అది మనం వాడే మొబైల్ కావచ్చు, మనం చూసే టీవీ, లేకపోతే ఏదన్నా సరే, ఎలాంటిదైనా సరే దేవునితోని కనెక్ట్ అవ్వకుండా చేసేటటువంటి దేవునితో కనెక్ట్ అవ్వకుండా చేసే విషయాలు ఇవన్నీ కూడా మన సమయాన్ని దోచుకునేది. సో మనకు తెలియకుండా ఒక బానిస దోచబడే ఏరియా శ్రమ కాదు, శ్రమ కంటే ముందు ఒక వ్యక్తి యొక్క సమయం దోచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఇంకొక మాటని గమనించండి ఒకసారి. ఇందులో నో బిఫోర్ హూమ్ యూ లేబర్, ఇది బైబిల్ ఇంటర్ప్రిటేషన్, ఈ యొక్క వాక్యం యొక్క ఇంటర్ప్రిటేషన్లో రాయబడినటువంటి అంశం. నో బిఫోర్ హూమ్ యూ లేబర్, ఎవరికి బానిసత్వం చేస్తున్నావో తెలుసుకోమంటాడు. చూడండి ఒకసారి, ఇక్కడ ఒక మనిషి జీవితంలో దోచబడేది సమయం అని మాట్లాడుకున్నాం. తర్వాత రెండవది ప్రొడక్టివిటీ, లేకపోతే ఆ యొక్క వ్యక్తి యొక్క క్రియేటివిటీ అంట. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి సృజనాత్మకత, అనగా దేవుని కోసం నిలబడడం, దేవుని యొక్క సాక్షిగా నిలబడడానికి సంబంధించిన క్రియేటివిటీ దోచబడుతుంది. అయితే ఆ తర్వాత కృత నిబంధన, లేకపోతే ఈ యొక్క ఇశ్రాయేలు జీవితంలో ప్రారంభించబడే నూతన జీవం ఏదైతుందో అది నియామక కాలంలో వైపు నడిపిస్తుంది. అనగా ఫెస్టివల్స్ అంటాం కదా, లేకపోతే 6 దినాలు పనిచేసి 7వ దినమున విశ్రాంతి తీసుకోవడం. సో కాలం అనేది దేవుని యొక్క స్వాధీనంలోకి, దేవుడు నాకు ఎందుకు సమయం ఇచ్చాడో ఆ సమయాన్ని దేవుని సమయంలో వినియోగించడం. అయితే ఇక్కడ గమనించండి ఒకసారి, ఈ లేబర్ లేకపోతే ఈ యొక్క బానిసత్వం అనే దానికి ఉన్నటువంటి ఇంకా కొన్ని మీనింగ్స్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఈ బానిసత్వం ఎప్పుడు కూడా అన్సాటిస్ఫైడ్ టైం, లేకపోతే ఏమంటామంటే మన ఎంత సమయం మన దగ్గర నుంచి పోయినా కూడా, ఎంత సమయం తీసుకున్నా కూడా ఆ బానిసత్వం అనేది తృప్తి చెందదు, ఇంకా కావాలంటే. కానీ గమనించండి ఒకసారి, ఈ స్పిరిచువల్ ఎకనామిక్స్ లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి ఎకనామిక్స్లో 2 ముఖ్యమైనటువంటి విషయాలు మనం చూస్తాం. ఆ 2 ఏంటి అంటే, ఒకటి సాంక్టిఫైడ్ టైం. ఈ సాంక్టిఫైడ్ టైంని స్పిరిచువల్, లేకపోతే మన రాబోయే ఓలాం హబా అని చెప్పాను కదా, నూతన జీవానికి సంబంధించిన, లేకపోతే నిత్య జీవానికి సంబంధించిన ఎటర్నల్ ఇన్వెస్ట్మెంట్ అనే మాట చూస్తాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఇది యాక్చువల్గా ఈ మాటలు రాయడానికి, అంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి లేదా 8వ వచనం నుంచి రాయబడిన అంశాలన్నీ కూడా, వాటన్నిటి వెనకాల ఉన్న ఉద్దేశం ఈ యొక్క నిర్గమకాండం 12వ అధ్యాయం 2వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి. సో ఈ స్పిరిచువల్ ఎకనామిక్స్లో అన్సాటిస్ఫైడ్ టైం ఈజ్ ఈక్వల్ టు వేస్టెడ్ కరెన్సీ, అన్సాంక్టిఫైడ్ టైం. సో లేబర్లోనేమో, బానిసత్వంలోనేమో మన సమయం ఎంత దోచుకున్నా సమయం విషయంలో అది తృప్తి చెందదు. కానీ ఈ యొక్క దైవికమైనటువంటి ఆ యొక్క స్పిరిచువల్ ఎకనామిక్స్ దగ్గరికి వచ్చేసరికి మనం పరిశుద్ధపరచుకున్నటువంటి ప్రతి సమయము అదొక ఇన్వెస్ట్మెంట్ లాగా మారిపోతుంది. దేవుని రాజ్యం కోసం, దేవుని పని కోసం, ఈరోజు, ఈ క్షణం, ఈ దినం, లేకపోతే ఈ రోజు, ఈ వారం, ఈ నెల ఏం సాధించాం, ఏం పెట్టాం, ఏం ఇన్వెస్ట్ చేశాం, ఇది యాంప్లిఫైడ్ అని చెప్పేసి మన ఓలాం హబా రానున్న లోకంలో మనం జీవించబోయే దినాలకి ఈరోజు మనం జీవించే ఒక దినము, అది యాంప్లిఫైడ్ టైం అని మాట్లాడుకున్నాను నేను. చూడండి ఒకసారి, ఇక్కడ
ఈ మూన్కి సంబంధించిన స్టోరీ. మూన్ అంటే చంద్రుడు. యాక్చువల్గా మాసాన్ని క్యాల్కులేట్ చేసేది చంద్రుడితో. చంద్రుడు ఒక్కసారి భూమి చుట్టూ తిరిగితే, చంద్రుడు ఒక్కసారి భూమి చుట్టూ తిరిగి వస్తే దాన్ని ఒక నెలగా, ఒక మాసంగా కౌంట్ చేస్తారు. యాక్చువల్గా చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావడానికి 29.5 రోజులు పడుతుంది. 29.5 రోజులు. అయితే ఆ 29.5 రోజుల్లో గమనిస్తే మొదటి రోజున చంద్రుడు మాయమైపోతాడు, కనిపించాడు. ఆ మాయమైపోయే దాన్ని నిన్న మాట్లాడుకున్నాం మనం. అమోలాద్ అనే మాటకి రీబర్త్, తిరిగి జన్మించుట అని అర్థం. అంటే చంద్రుడు తిరిగి పుడతాడు అని అర్థం. మనం తెలుగులో అమావాస్య అంటాం. కానీ బైబిల్ భాషలో, బైబిల్ యొక్క అవగాహనలో తిరిగి జన్మించుట అని అర్థం. ఓ ఇశ్రాయేలులారా, నెలల్లో మీకు ఇది మొదటిది అంటే మీరు సమయం విషయంలో తిరిగి జన్మించండి, మీ చంద్రుడు. అందుకనే మనకు యెషయా గ్రంథంలో చదువుతాం, నీ దుఃఖ దినములు సమాప్తమైనవి అనే వచనం ఎక్కడైతే రాస్తుందో, దానికంటే ముందేం రాస్తుందో చూడండి ఒకసారి. యెషయా గ్రంథం ఒకసారి చదువుతాను, గమనించండి. నీ దుఃఖ దినములు సమాప్తములైనవి అని చెప్పే చోట దానికంటే ముందు ఏం రాస్తుందో గమనించండి. ఇది ఇశ్రాయేలీల ఐగుప్తు నుంచి బయటికి రాకముందు వారి గురించి మాట్లాడిన మాట మాత్రమే కాదు, కానీ దాన్ని బేస్ చేసుకొని ప్రతి బానిస బ్రతుకు నుంచి విడుదల పొందాలనుకునే ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి విషయం. 1వ వచనం చూడండి ఒకసారి. 60వ అధ్యాయం 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. అమావాస్య చీకట్లో చెప్పబడే మాట, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. ఇదే మాట మనము ఎఫెసీ పత్రిక రెండింటినీ కలిపి 3 విషయాలు. ఒకటి యెషయా గ్రంథం 60వ అధ్యాయం, రెండవది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఒకసారి వీటిని మరియు ఆ యొక్క నెలల్లో మీకు ఇది మొదటిది అని చెప్పబడుతున్నటువంటి నిర్గమకాండం 12వ అధ్యాయం 2వ వచనం, మూడింటిని పక్కపక్కన పెట్టి చూడండి ఒకసారి. ఇక్కడ 5వ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తును మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనును. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వం కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. తర్వాత కృతజ్ఞత వచనం మీరు ఉచ్చరింపవలను కానీ బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు, ఇవి మీకు తగినవి, ఇవి మీకు తగనివి. ఇవి చెప్పి వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్కయు రాజ్యం యొక్క హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. 6వ వచనం. వ్యర్థమైన మాట వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. కనుక అట్టి వారితో పాలివారై ఉండకుడి. 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి ఉంటుంది, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడు. ఎలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము,
క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఇప్పుడు ఈ మాట ఎక్కడి నుంచి అంటే 60 అధ్యాయం 1 వచనం యెషయా గ్రంథం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును అని రాసు. వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. దీన్ని యెషయా 60:20. దీన్ని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట చూడండి ఒకసారి. 60వ అధ్యాయం 1వ వచనం, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను అనే మాటని ఈ 14వ వచనం, 5వ అధ్యాయం 14వ వచనంలో, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని. ఇక్కడేమో క్రీస్తు ప్రకాశించును అని రాసింది, ఇక్కడేమో యెహోవా మహిమ నీ మీద ఉదయించను అని రాసింది. చూడండి ఒకసారి. ఈ రెండు విషయాల్ని, మరియు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు బయటికి రాకముందు, ఆ యొక్క 10వ తెగులుకి ముందు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మాట, ఇదిగో నెలల్లో మీకు ఇది మొదటిది అనే మాట. ఇవి 3 కూడా ఒకే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక చదువుతా ఉన్నాను, 15వ వచనం. ఇప్పుడు చెప్తున్నాడు, అందుచేత నిద్రించున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. అంటే మృతులలో ఉన్నటువంటి నిద్రాణమైన ఆ యొక్క చనిపోయిన స్థితి నుండి, సమాధి అనుభవం నుండి లేవమని చెప్తూ క్రీస్తు నీ మీద ప్రకాశించును అని చెప్తున్నాడు. ఆ కంటిన్యూయేషన్ చెప్తూ, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనడి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దుర్వ్యాపం ఆరంభం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండటి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయంతో ఒకరికొకడు లోబడి ఉండు. ఇది యెషయా గ్రంథం 60 చూద్దాం ఒకసారి. లెమ్ము తేజరిల్లుము, నీ మీద యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. ఎక్కడైతే ఈ యొక్క చంద్రుని యొక్క వెలుగు గురించి లేదా క్రీస్తు యొక్క వెలుగును గురించి మాట్లాడే విషయాలు, జాగ్రత్తగా ఈ మాట గమనించాలి. నీకు వెలుగు వచ్చి ఉన్నది అనే మాట, తర్వాత ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు బయటికి రాకముందు నెలల్లో మీకు ఇది మొదటిది అని చెప్పేటప్పుడు అక్కడ చంద్రుడు క్రొత్తగా జన్మించుట గురించి మాట్లాడుతూ, తర్వాత క్రీస్తు నీ మీద ఉదయించుట అనే మాటని 3 కలిపి ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి, తెలియజేస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి ఒకసారి నేను చెప్పే విషయాన్ని. ఇక్కడ జనములు నీ వెలుగునకు వచ్చేదరు. ఎవరైతే తమ సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా, ఎవరైతే సమయం విషయంలో సమయాన్ని నూతనపరుచుకునే విషయాలు, అనగా శాంక్టిఫికేషన్ ఆఫ్ ద టైం అనే మాట, కిదూష్ హాకోదేశ్ అనే మాటని వారి జీవితాల్లో కలిగి ఉంటారు, వారి బానిసత్వం నుండి వారు విడిపించబడుతున్నారు. ఆ విడిపించబడేటప్పుడు ఆ వెలుగు ఏదైతుందో ఆ వెలుగు సంబంధుల వలె ఉండడం కోసం తమ ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. ఇవన్నీ ఈ యొక్క 60వ అధ్యాయం యెషయా గ్రంథంలో మాట్లాడుతూ, నీ దేవుడని యెహోవా నామమును బట్టి ఇవన్నీ జరుగుతున్నాయి, కనులెత్తి చూడుము, వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చుచున్నారు, నీ కుమారులు దూరం నుండి వచ్చున్నారు, నీ కుమార్తెలు వచ్చుచున్నారు, నీవు చూచి ప్రకాశించు, నీకు గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జన్మల ఐశ్వర్యం నీ వద్దకు వచ్చును, వంటల సమూహము మిద్యాను ఎయిఫాల లేత వంటలను నీ దేశం మీద వ్యాపించును, వారందరూ షేబా దేశం నుండి వచ్చెదరు, బంగారమును ధూప ద్రవ్యమును తీసుకొని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు,
నీ కొరకు కేదారు గొర్రెల మందలన్నీ కూడుకొనును. నెబాయోతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగకరములగును. అవి నా బలిపీఠం మీద అంగీకారములగును. ఆ శృంగార మందిరము నేను శృంగారించదను. మేఘము వలెను ఎగయు గువ్వ వలెను గూర్లకు ఎగిసి వచ్చు వీరెవరు? నీ దేవుడనే యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరం నుండి నీ కుమారులు తమ వెండి బంగారములను తీసుకొని వచ్చుటకు ద్వీపములను నా కొరకు కనిపెట్టుచున్నవి. తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి. తర్వాత 10వ వచనం, అన్యులు నీ ప్రాకారములు కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారం చేయుదురు. ఏలనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. నీ యొద్దకు జనముల భాగ్యము తేపడునట్లు వారి రాజుల జయోత్సవంతో రప్పించబడినట్లును నీ ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు. అట్టి జనములు నిర్మూలము చేయబడును. నా పరిశుద్ధ ఆలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను సరళ వృక్షములను గొంజి చెట్లను నీ యొద్దకు తేపడును. నేను నా పాద స్థలమును మహిమపరచెదను. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. నీవు విసర్జింపబట్టును బట్టి ద్వేషింపబట్టును బట్టి ఎవడునూ నీ మార్గమున దాటిపోవట లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. యెహోవానగు నేను నీ రక్షకుడనియు బహు పరాక్రము గల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీకు తెలియబడినట్లు నీ జనములు పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదరు. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుముకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడి రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. ఇకను నీ దేశమున బలాత్కారం అను మాట వినపడదు. నీ సరిహద్దుల్లో పాడు అను మాట కానీ నాశనం అను మాట కానీ వినపడదు. రక్షణయే నీ ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకోదు. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగుచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. 20వ వచనం, నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖదినములు సమాప్తములగును. నీ జనులందరూ నీతివంతులై ఉందరు. నన్ను నేను మహిమపరచుకున్నట్లుగా వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవా నగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టుదును. దేవునికి స్తోత్రం. ఒక్కసారి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ యెహోవా మహిమ మీ మీద ఉదయించును అన్నమాట. తర్వాత ఇందులో ఒక మాట గమనించండి, సూర్యుడు లేడు చంద్రుడు లేడు అనే మాట చూస్తాం. 19వ వచనంలో, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలిగించుటకే చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును అని చెప్తూ, నీ సూర్యుడు అనగా ఎవరైతే దేవుడే సూర్యుని గాను దేవుడే నీకు చంద్రుడి గాను, లేదా యెహోవా మహిమ అనబడే క్రీస్తు నీకు చంద్రుని గాను, యెహోవా మహిమ అనే సూర్యుని గాను నీకు క్రీస్తే ఉంటాడు అని చెప్తున్నాడు. అయితే ఆ క్రీస్తు యొక్క ప్రకాశం మన మీద ఉదయించినప్పుడు దీన్ని ఎఫెసీ పత్రిక భాషలో అర్థం చేసుకుంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి సూర్యుడికను అస్తమింపడు, చంద్రుడికను క్షీణింపడు, అంటే యెహోవా మహిమ అంటే ఒక క్రొత్త నెలలలో ఇది మీకు మొదటిది అంటే వారు క్రీస్తు యొక్క యాజమాన్యం క్రిందికి వస్తున్నారు. క్రీస్తే వారికి చంద్రుడుగా మారుతున్నాడు. అంటే ఆ క్రీస్తు యొక్క సమయం యొక్క నడిపింపు క్రిందికి వారు వస్తున్నారు. క్రీస్తు సమయం యొక్క నడిపింపు క్రిందికి వచ్చిన అప్పుడు
నీ దుఃఖ దినములు సమాప్తములు అవుతున్నాయి. నీ బానిసత్వపు సంఖ్యలు విడిపోతా ఉన్నాయి. ఇక నుండి నీవు ఒక స్వతంత్ర జీవితాన్ని జీవించబోతున్నావు. క్రీస్తు యాజమాన్య క్రింద ఒక అద్భుతమైన నడిపింపుతో కూడిన జీవితాన్ని మనం కలిగి ఉండబోతున్నాం. ఆ విషయాన్ని ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటికి రాకముందే, తొలిచూలుకు సంబంధించిన తెగులు రాకముందే, నెలల్లో మీకు ఇది మొదటిది అనే మాట. అంటే నెలల్లో మొదటి దాన్ని అనగా క్రీస్తే మన వెలుగుగాను, చంద్రుడు ఎలా రీబర్త్ కలిగి ఉంటాడు అనగా కొత్తగా జన్మిస్తాడు, క్రీస్తు మన మీద ఉదయించే వెలుగు నూతనపరచబడతా ఉంది. ఆ నూతనపరచబడ్డాన్ని మనం అనుభవించడం గురించి ఈ 3 వచనాలు, ఈ 3 భాగాలు ఒకే విషయం గురించి మాట్లాడుతున్నాయి. ఒక్కసారి వాటిని ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. దీన్ని ఫిజికల్ అనగా మన యొక్క రోజువారీ అప్లికేషన్ భాషలో మాట్లాడితే వెలుగు నీ మీద ఉదయించును అని ఈ యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఉన్నన్ని వాగ్దానాలు తీసుకుంటాం కదా. ఆల్మోస్ట్ దగ్గర ఒక 25 వాగ్దానాలు ఇందులో ఉన్నాయి. 25 వాగ్దానాలు. శాశ్వత శోభాశ్చయము, లేకపోతే నేను దేవుడు నీకు భోజనంగా ఉంటాడు, లేకపోతే నీ దుఃఖ దినములు సమాప్తములైనవి. సో ఇలాంటి మాటలు దాదాపుగా 25 వాగ్దానాలు ఇందులో నుంచి తీసుకున్నట్టుగా చూస్తాం. సరే, అది నా పాయింట్ కాదు. కానీ అసలు విషయం ఏంటంటే ఇది అనుభవించే విధానం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో రాస్తుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, క్రీస్తు మిమ్మును పరిమళ వాసనగా చేయడం కోసం తను మన కొరకు అర్పణంగాను బలిగాను మారబోతున్నాడు. అది మన జీవితానికి వాసన అనగా ఒక సువాసన ఇస్తాం. గమనించండి. అంటే ఒక పస్కా బలి గురించి, క్రీస్తు యొక్క మహిమ ఉదయించడం గురించి రెండు కలిపి పాటపడతాం. తరువాత పరిశుద్ధులకు లేకపోతే ఈ యొక్క సమయాన్ని ప్రత్యేకించిన వారికి ఏవి తగవో, ఏవి తగినవో వాటన్నిటి గురించి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మాట్లాడుతూ ఉంది. సో ఒక్కసారి ఈ 3 భాగాలను కలిపి చదవడానికి ప్రయత్నం చేయండి. మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో అలవర్చుకోవాల్సిన, మార్చుకోవాల్సిన అనేక విషయాలు ఈ 3 మాటల ద్వారా మనం నేర్చుకుంటాం. తలలోంచి ఈ రోజుకి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరమ తండ్రి, మహోన్నతుడ, కృపగల దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. ఇదిగో ఈ సమయంలో నా కృప మాకు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన నూతనమైన దినమును బట్టి, ఇదిగో విమోచింపబడిన దినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా. క్రీస్తేసు గొప్ప నామన ఇదిగో నన్ను మమ్మను దీవించి ఆశీర్వదించి స్థిరపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు. స్తోత్రం నాయన. ఇక్కడ ఒక నాతో పాటు ఉన్న ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను మీ సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి మీద ఉన్నటువంటి ప్రతి బానిస సంఖ్యల నుండి, ఇదిగో సమయాన్ని పోనిస్తూ ఉండే, సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉండే, జ్ఞాన హృదయం లేక, ఇదిగో దినములు లెక్కించుకోవడం లేకున్నటువంటి ప్రతి వ్యక్తి కొరకు నేను ప్రార్థన చేస్తాను. తమ సమయంను పోనీయక ఇదిగో సద్వినియోగపరచుకోవడం అనే మాట ఇదిగో చదవబడిన 3 లేఖన భాగాల్లో నుంచి ఇదిగో బోధపరచండి, నేర్పించండి, ఇదిగో అర్థమయ్యేలాగా వివరించండి. ప్రతి ఒక్కరి మనసులను, ఆలోచనలు విశాలపరచండి. వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆత్మ సంబంధమైనటువంటి అనేక సంగతులు వాటిలో దాచబడి ఉన్నాయి. వాటి గురించిన ఆలోచన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. ఈ సన్నిధిని మీ బిడ్డలకు తోడుగా ఉంచండి, దర్శించండి, దీవించి ఆశ్రయించి స్థిరపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మీ నామను బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఏకీవించిన ప్రతి ఒక్క వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. క్రీస్తు గొప్ప నామన ఇదిగో ప్రతి వ్యక్తిని మీ కృప కిందికి తీసుకొస్తా ఉన్నాం. దీవించి ఆశీర్వదించి నడిపించండి. వారి స్థితిగతుల్లో వారికి తోడై ఉండండి ప్రభు. మీ యొక్క సన్నిధిని తోడుగా ఉంచండి. ఇదిగో మీ యొక్క నామము మీ బిడ్డల ద్వారా, అందరి ద్వారా మహిమపరచబడినట్లు ఈ ఉదయకాల సహవాసాన్ని దీవించి ఆశీర్వదించి వర్ధల చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్తం సమకూర్చి జరిగించమని ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో వారు అనుభవిస్తున్న బానిస సంఖ్యల నుంచి విడుదలిచ్చి దేవా మీకు వందనాలు నాయన, స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. మీ నామమే ప్రతి ఒక్కరి ద్వారా మహిమపరచబడినట్లు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ప్రతి ఒక్కరిలో జరిగించమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేసి ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామన అడిగి ప్రతి వారి నేనంత వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మా మీద పాట. ఆశీర్వాదంతోనే సెలవు తీసుకుందాం.
ఆశీర్వాదంబుల్ నా మీద వర్షింపచేయుమీక. ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దత్తముకు మీద మారించుము దేవా మర ప్రేమ వర్షము మారించుము దేవా. మన పరమ తండ్రి దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం సాక్ష్యమందం సహవాసం ప్రభు సన్నిధి ప్రభు కృప చేరుతర వచ్చి ప్రతి ఒక్క బిడ్డకు వాక్యం నుంచి సేవకునికి వారి కుటుంబానికి వారి పరిచయం మనందరికీ దినవంతు దేని కృప సన్నిధి తోడుగా నీడగా అండగా కొండగా ఉండి నడిపించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ షాలోమ్ అండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ షాలోమ్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. మార్నింగ్. అందరికీ షాలోమ్. షాలోమ్ పాస్టర్ గారు అందరికీ షాలోమ్.